మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటూ ఉంటాం. అయితే మనకి ఈ ఏకాదశులు అనేవి నెలకి 2 సార్లు శుక్లపక్ష ఏకాదశి అలాగే కృష్ణపక్ష ఏకాదశి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని చెప్పడం అనేది జరుగుతుంది. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం. అయితే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించంగానే మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే మనకి మార్గశిర మాసం మొదలైన వారం రోజు ఇంచుమించు ధనుర్మాసం కూడా ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజాము నుంచే మనకి భక్తులు ఈ యొక్క వైష్ణవాలయాల్లో దర్శనం గురించి ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అందులో ఈ వైకుంఠ ఏకాదశి విశేషం ఏమిటి అంటే, స్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు 33 కోట్ల దేవతలతో కలిసి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకనే మామూలు రోజుల్లో మనకి ఎక్కడా కూడా ఉత్తర ద్వార దర్శనం ఏమి ఉండదు, మామూలుగా దర్శనం చేసుకోవడమే. ఆ ఒక్కరోజు మాత్రం ఉత్తర ద్వార దర్శనం అనేది ఇస్తారు. కాబట్టి ఈరోజు ఎవరైతే అంటే అక్కడ 33 కోట్ల దేవతలతో ఆయన దర్శనం ఇస్తున్నాడు కాబట్టి అందరివి కూడా ఒకే రోజు మనకి ఆ అందరి దేవతల యొక్క దర్శనము ఒకేసారి అవుతుంది అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పవిత్రమైన దినంగా మనం భావించాలి. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఆలాహలము అలాగే అమృతము కూడా ఒకేసారి పుట్టాయి అని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే మనకి ఈ మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన రోజు కూడా ఇదే, అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజే అని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు విశేషంగా వైష్ణవాలయాలలో పూజలు, హోమాలు, అలాగే ప్రవచనాలు, మొత్తం జాగరణ, ఇవన్నీ భజనలు ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అలాగే విష్ణు పురాణ ప్రకారంగా కానీ చూసుకుంటే ఇక్కడ 2 రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులు తనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువు వారి కోరిక మీదకి ఈ వైకుంఠ ద్వారాలు తెరిచాడని, అయితే తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణువును చూసి వారి స్వరూపాన్ని చూసి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేత ఆ రోజు శ్రీ మహావిష్ణువుట వాళ్ళకి వైకుంఠ ద్వారాన్ని తెరిపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలు ఏర్పాటు చేశారని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు వైకుంఠ ద్వారానికి అంత విశేషం ఉంది అని చెప్తారు. అలాగే ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇదే మనకి ప్రతి వైష్ణవాలయాల్లో కూడా జరుగుతుంది. విశేషంగా మనకి తిరుపతి, ఇలాగా చిన్న తిరుపతి ఇలాంటి, అంటే ద్వారకా తిరుమతి, అన్నవరం, ఇలా మనకి అన్ని చోట్ల కూడా శ్రీరంగం, ఇలా అన్ని చోట్ల కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అయితే ఈ ఏకాదశి రోజు మాత్రం తప్పనిసరిగా ఉపవాసం అనేది ఉండాలి. ఉండగలిగే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక జీవన విధానము, అలాగే ఎక్కువగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు అన్నాన్ని మాత్రం స్వీకరించరాదు. ఎందుకు అన్నాన్ని స్వీకరించరాదు అనుకుంటే, ఇక్కడ మనకి పద్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించిన శక్తి మనకి ముర అనే రాక్షసుడు, ఆ శక్తిని రాక్షసుని సంహరించిన రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడు, అంటే రాక్షసుడు అంటేనే సహజం, దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ యొక్క బాధలను భరించలేక ఈ దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ఇక్కడ ఆరాధన చేయగా, శరణ వేడగా, అప్పుడు ఆయన వాడితో తలపడి సంహరించేందుకు ఒక ప్రత్యేక హస్త్రం కావాలని గ్రహించి, ఎందుకంటే ఎంత యుద్ధం చేసినా వాడు చావట్లేదు కాబట్టి గ్రహించి బద్రికాశ్రమంలో హైమవతి గృహలో ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించిందిట. ఆ శక్తి తన కంటి చూపుతో ఈ మురని సంహరించిందని, ఆ సంహరించినందుకు గాను ఆవిడికి ఏకాదశి అని చెప్పి నామం ఈ శ్రీ మహావిష్ణువు చేయడము. కాబట్టి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. అందుకనే ఈ ముర అనే రాక్షసుడు ఏకాదశి రోజు మనకి ఈ బియ్యంలో దాగి ఉంటాట. కాబట్టి ఈ బియ్యానికితో అన్నం వండిన పదార్థం
పదార్థాలు కానీ వాటిని మలిచి ఏదైనా సరే చేసిన పదార్థాలు కానీ ఈరోజు స్వీకరించరాదు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాక్షసులందరూ కూడా మనకి ప్రత్యేకంగా చూస్తే సత్వగుణముతో ఏమి ఉండదు, ఎక్కువగా తామస గుణంతో ఉంటారు. కాబట్టి ఈ తామస గుణ రాజసిక గుణాలతో ఉంటాడు కాబట్టి అలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండి ఎప్పుడూ ఆ రోజు ఏకాదశి రోజు భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అందుకనే ఈరోజు చేసే పూజలు కానీ హోమాలు కానీ వ్రతాలు కానీ లేకపోతే భగవన్నామస్మరణ కానీ జపం కానీ ఏదైనా సరే కొన్ని రెట్లు ఫలితాన్ని ఇస్తుందని, ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల 23 ఏకాదశులు ఎవరైతే చేయలేకపోయారో ఆ 23 ఏకాదశుల ఫలితము కూడా ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల వస్తుందని స్వామివారు ఆయనే కాకుండా 33 కోట్ల దేవతలతో సహా ఉత్తరద్వారం గుండా ప్రజలకి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కాబట్టి ఈ 33 కోట్ల దేవతలని కూడా ఈరోజు ఆరాధన చేసి వారి కోసం కూడా ఈ ఉపవాస దీక్ష చేసినంత ఫలితం వస్తుంది అని చెప్పడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా మనం చెప్పుకున్నట్టుగా ప్రాతకాలాన్నే లేచి వైష్ణవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారిని ఆ రోజు భగవన్నామస్మరణతో అందరూ కూడా వాళ్ళ యొక్క జన్మని ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.